అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. అధ్యాయం 3 విద్యా సంస్థల విధి. ప్రభుత్వం మరియు స్థానిక అధికార యంత్రాంగాలు వారి నుండి నిధులు, అనుమతి పొందిన అన్ని విద్యా సంస్థలు వైకల్యం గల పిల్లలకు సమ్మిళిత విద్యను అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. ఆ లక్ష్యం దిశగా ఈ క్రింది చర్యలు తీసుకోవాలి. ఎటువంటి వివక్ష చూపకుండా వారిని పాఠశాలలో చేర్చుకొని ఇతర విద్యార్థులతో సమానంగా వారికి విద్య, క్రీడలు, వినోద కార్యక్రమాలలో సమాన అవకాశం కల్పించాలి. భవనాలు, ఆవరణ, వివిధ సౌకర్యాలను వినియోగించుకునే రీతిలో అందుబాటులో ఉంచాలి. ఒక్కొక్కరికి అవసరానికి అనుగుణంగా ఒక్కొక్కరికి హేతుబద్ధమైన వసతి సౌకర్యాలు కల్పించాలి. పూర్తి సమ్మిళిత లక్ష్యంతో విద్యా, విషయ మరియు సామాజికాభివృద్ధిని గరిష్టీకరించు వాతావరణాలలో వ్యక్తీకరించబడిన లేదా ఇతర విధంగా అవసరమైన మద్దతును కల్పించాలి. అంధులు, బధిరులు, 2 వైకల్యాలు కలిగిన వారికి తగిన భాషలు, రీతులు, సాధనాల ద్వారా విద్య అందించేటట్లు చూడాలి. పిల్లల చిన్నతనంలోనే వారు అభ్యసనాలలో గల నిర్దిష్ట వైకల్యాలను మొదట్లోనే గుర్తించి వాటిని అధిగమించేలా తగిన బోధనా పద్ధతులు, ఇతర చర్యలను చేపట్టాలి. వైకల్యం గల ప్రతి విద్యార్థి విద్య యొక్క సాఫల్యతా స్థాయిలు పూర్తి చేయటం పరంగా భాగస్వామ్యం, ప్రగతిని పర్యవేక్షించాలి. వైకల్యాలతో ఉన్న పిల్లలకు మరియు అధిక మద్దతు అవసరాలు కల వైకల్యాలతో ఉన్న పిల్లల సహాయకులకు కూడా రవాణా సదుపాయాలు కల్పించాలి. 16వ విభాగం ఉద్దేశాల కోసం క్రింది అంశాలపై సముచిత ప్రభుత్వం, స్థానిక అధికార యంత్రాంగాలు ఈ క్రింది చర్యలు చేపట్టాలి. అవి ఏవంటే: వైకల్యం గల విద్యార్థులను గుర్తించి వారి ప్రత్యేక అవసరాలను తెలుసుకొని ఆ అవసరాలు ఎంతవరకు తీర్చబడతాయో తెలుసుకునేందుకు బడికి వెళుతున్న పిల్లల గురించి ప్రతి 5 సంవత్సరాలలో ఒకసారి సర్వే నిర్వహించాలి. అయితే ఈ చట్టం అమలులోకి వచ్చిన తేదీ నుండి 2 సంవత్సరాల లోపు మొదటి సర్వే నిర్వహించాలి. ఉపాధ్యాయుల శిక్షణకు అవసరమైనన్ని శిక్షణా సంస్థలు ఏర్పాటు చేయాలి. సంజ్ఞా భాష, బ్రెయిలీ లిపిలో అర్హత గల వైకల్యం గల ఉపాధ్యాయుల మరియు మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు చదువు చెప్పడంలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో సహా శిక్షణనిచ్చి ఉపాధ్యాయులను నియమించాలి. పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని స్థాయిలలో సమ్మిళిత విద్యకు ఊతమివ్వడానికి వృత్తి నిపుణులకు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. పాఠశాల విద్యకు సంబంధించి అన్ని స్థాయిలలోనూ విద్యా సంస్థలకు మద్దతుగా తగినన్ని వనరుల కేంద్రాలను స్థాపించాలి. మాట, భాష, వ్యక్తీకరణ, దివ్యాంగుల అనుదిన వ్యక్తీకరణ అవసరాలను నెరవేర్చడానికి గాను మనము మాట్లాడే భాషకు అనుబంధంగా బ్రెయిలీ, సంజ్ఞా భాష వంటి ప్రత్యామ్నాయ సముచిత సహాయక సాధనాల వినియోగాన్ని ప్రోత్సహించి తద్వారా సమూహ సమాజ జీవనంలో దివ్యాంగులు పాలు పంచుకోవడమే కాక తమ వంతు పాత్ర నిర్వహించేలా వీలు కల్పించాలి. ప్రామాణిక స్థాయి వైకల్యం గల విద్యార్థులకు 18 సంవత్సరాలు వచ్చేంత వరకు వారికి సంబంధించిన పుస్తకాలు, శిక్షణా సామాగ్రి, సముచిత సహాయక పరికరాలు ఉచితంగా అందించాలి. ప్రామాణిక స్థాయి వైకల్యం గల విద్యార్థులకు తగిన సందర్భాలలో
ఉపకార వేతనాలు సమకూర్చాలి. వైకల్యం గల విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు ప్రశ్నాపత్రాన్ని పూర్తి చేసేందుకు అదనపు సమయం, లేఖకుడు లేదా చెబితే రాసే వ్యక్తి సౌకర్యం, ద్వితీయ, తృతీయ భాషలకు మినహాయింపు వంటి అదనపు సౌకర్యాలు కల్పించడం వంటి విద్యా ప్రణాళికలో పరీక్షా వ్యవస్థలో అవసరమైన మార్పులు చేర్పులు చేయాలి. దివ్యాంగులు మరింత నేర్చుకోవడానికి, వారికి నేర్పించడానికి అవసరమైన పరిశోధనలను ప్రోత్సహించాలి మరియు అవసరమైన విధంగా ఏవేని ఇతర చర్యలు చూడాలి. ఇతరులతో సమానంగా వయోజన విద్యలోనూ నిరంతర విద్యా కార్యక్రమాలలోనూ దివ్యాంగులు తప్పక పాల్గొనే విధంగా ప్రోత్సహించి పరిరక్షించేందుకు సముచిత ప్రభుత్వం, స్థానిక అధికార యంత్రాంగాలు చర్యలను చేపట్టాలి.